షాపులలో అన్ని చోట్ల కలెక్షన్ చేస్తున్నారని ఒక అభాండం వేశాడు. నువ్వు సాయంత్రం రా, ఎప్పుడైనా రా, షాపులలో ఏమన్నా ఎవరైనా కలెక్షన్ చేస్తుంటే ఆడ మాట్లాడు. అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. మాకేమి గతి లేక ఇంకో చోట షాపులలో ఆడ కలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మేము బ్రహ్మాండంగా ఉండము, మాకేం బాగుండము. దాని తర్వాత ఆడిటోరియం ఏదో ఫ్రీగా తీసుకున్నాడు అని చెప్పి ఆడిటోరియము టెండర్ ప్రకారం వేసి డబ్బులు కట్టి తీసుకున్నాం, ఊరికేమి ఇయ్యలే. అది కరోనాలో మొత్తం నాశనం అయిపోయింటే దాన్ని బాగు చేసి దాన్ని ఒక స్టేజ్లో తెచ్చి చేసినాం. అది 9 సంవత్సరాలు ఉన్నాడు, ఇచ్చింది 3 సంవత్సరాలు. దాని తర్వాత ఏదో 10 సెంట్లు ఎవరో వీళ్ళ నాయన లేకపోతే కార్పొరేషన్ ఎవరో ఇచ్చినారన్నాడు. 10 సెంట్లు నాకు ఇచ్చింటే 9 సెంట్లు నువ్వు తీసుకుని 1 సెంటు నాకు. ఊరికి అబద్ధమైన మాటలు మాట్లాడి ఏందో చేసి తల్లిపాలు గుద్దినావు, అది గుద్దినావు, ఇది. నువ్వు ఏడున్నావు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నావు. వైఎస్ఆర్సీపీ పార్టీలో నీకు కార్పొరేటర్ టికెట్ రాకపోతే మా భార్యకి టికెట్ వస్తే మీ భార్యను ఇండిపెండెంట్గా నిలబెట్టినావు. నువ్వు తల్లిపాలు గుద్దిన నా కొడుకు, నేను కాదు. ఇదే తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చేదానికి మేయర్ కానీ జిల్లా అధ్యక్షుడు కానీ రవిరెడ్డి కానీ ఎవరే కానీ ఒప్పుకోకుండా అంటే కడపలో గతి లేక దిక్కు లేక రాయచోటుపై నువ్వు పార్టీలో చేరినావు. నువ్వు కూడా మమ్మల్ని విమర్శించే స్థాయి నీకు లేదు. ఇంకోసారి విమర్శలు చేస్తే కనుక మర్యాదగా ఉండదు, కేసు పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్త. ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ